హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే మనందరికీ తెలిసిందే, వెరీ హాట్ టాపిక్. సెప్టెంబర్ 21 అంటే ఈ రోజు నుండి ఇంప్లిమెంట్ అవ్వబోతున్న H1B వీసా రూల్. సో చాలామందికి చాలా డౌట్స్ ఉండుంటాయి. లైక్ H1B అంటే ఇప్పుడు మనం జనరల్గా H1B వీసా అంటే ఏంది, అంటే నార్మల్ వీసా ఏంది, H1B ఏంది, లైక్ వర్క్ పర్మిట్ మీద వెళ్తూ ఉంటారు అదేంది. సో H1B ఒకవేళ పిక్ అయితే, లైక్ యూజువల్గా లాటరీ సిస్టమ్. సో ఒకవేళ పిక్ అయితే ఇప్పుడు ఉన్న వాళ్ళు కట్టాలన్నా, లేకపోతే ఆల్రెడీ ఉంటున్న వాళ్ళు రెన్యువల్ చేసుకున్నా కట్టాల్సి వస్తుందా, దీని మీద కొంచెం క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తా. ఆల్సో ఇది ఎవరికి బాగా ఎఫెక్ట్ అవుతుంది అంటే ఇండియా మీద ఎఫెక్ట్ పడద్దా లేదంటే యూఎస్ మీద ఎఫెక్ట్ పడద్దా, సో దాని మీద కూడా కొంచెం క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తా. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే H1B మీద వాళ్ళు ట్రంప్ అనౌన్స్ చేసిన న్యూస్ ఏంటి అని అంటే, ఎవరైతే టెంపరీ వర్కర్స్ వీసా అంటే H1B, జనరల్గా వర్కర్ వీసా సపరేట్ ఉంటుంది. H1B అనేది కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. కొంతమంది ఏంటంటే లైక్ ఎడ్యుకేషన్ మీద వెళ్ళి వాళ్ళు అక్కడ వర్క్ చేస్తుంటారు. సో ఎడ్యుకేషన్ మీద వెళ్ళిన వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఉంటారు కాబట్టి, చదువుకుంటారు కాబట్టి వాళ్ళకు 3-4 ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇస్తారు. సో ఫర్ దెమ్ నో ఇష్యూస్. కొంతమంది ఏం చేస్తారు, డైరెక్ట్గా లైక్ వర్క్ వీసా మీద వెళ్ళి అక్కడ వర్క్ చేస్తుంటారు, ఫైన్. కొంతమంది ఏంటంటే లైక్ H1B లాటరీ అంటే ఈవెన్ కెనడా, యూరోప్లో ఇక్కడిక్కడ వండుకుంటూ వాళ్ళు వాళ్ళ కంపెనీ లాటరీలో వాళ్ళ నేము ఎన్రోల్ చేస్తారు అనమాట. సో ఇన్ కేస్ లైక్ వాళ్ళ నేము లాటరీలో వచ్చిందనుకో, దెన్ దే విల్ సెండ్ దెమ్ టు యుఎస్. సో అట్లా H1B మీద చాలామంది వెళ్తుంటారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇక్కడ కెనడా నుండి చాలామంది వెళ్ళారు. సో థింగ్ ఏంటి అని అంటే, చాలామంది ఉన్నారు ఇప్పుడు H1B మీద, లైక్ ఈవెన్ రీసెర్చర్స్. ఐ డిడ్ PhD. సో రీసెర్చర్స్ కూడా అకాడమిక్ H1B ఉంటుంది, లేదంటే వర్క్ H1B ఉంటుంది. సో అకాడమిక్ H1B మీద ఉన్న వాళ్ళకైనా, ఇప్పుడు ఈవెన్ రెగ్యులర్గా వర్క్ H1B మీద ఉన్న వాళ్ళకి ఎవరికైనా కూడా ఈ న్యూ రూల్ అనేది ఇంప్లిమెంట్ అయింది. సో మెయిన్గా ఇది ఎవరు అంటే ఆ H1Bలో ఎవరిని తీసుకుంటారంటే ఫారిన్ ప్రొఫెషనల్స్, నాట్ ఓన్లీ ఇండియా, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ హెల్త్ కేర్. సో ఈ 3 రంగాలలో నుంచి ఈ H1B వీసాలు ఇష్యూ చేస్తుంటారు అనమాట. అయితే ఇది ఎప్పటి నుండి ఇంప్లిమెంట్ అయ్యింది అనేది చాలామందికి డౌట్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తారు. యాక్చువల్గా ఇంప్లిమెంట్ అయ్యే డేట్ ఏంటి అని అంటే September 21, 12:01 అంటే 12 గంటల నుండి ఆ రూల్ ఇంప్లిమెంట్ అయింది. ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయింది, సండే నుండి ఇంప్లిమెంట్ అయింది అనమాట ఆ రూల్. ఎవరైతే H1B వాళ్ళకి లాటరీలో పిక్ అయిందో, స్టిల్ చాలామంది ఏమనుకుంటారంటే లైక్ లాటరీ సిస్టమ్ ఉంటుందా ఉండదా అనేది కూడా, అంటే ఇప్పుడు H1B లైక్ 1 lakh కడితే మనకి H1B వస్తుందేమో అన్న అపోహలు కూడా ఉంటారు. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. స్టిల్ లాటరీ సిస్టమ్ అట్లే ఉంటుంది. లాటరీ సిస్టంలో వన్స్ పిక్ అయితే దెన్ వన్ టైమ్ ఫీ, అది ఇది 100K, ఆల్మోస్ట్ 90 లక్షలు. సో అది కట్టాల్సి వస్తుంది. అది కట్టి యూఎస్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటి అని అంటే, ఇది కంప్లీట్గా కొత్త అప్లికెంట్స్కి మాత్రమే. అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళకు కానీ, లేదంటే అక్కడే ఉన్న వాళ్ళకి కానీ, లేదంటే మన వాళ్ళు చాలామంది ఏం చేశారనంటే, ఈ న్యూస్ అయితే ఎప్పుడు రాను ప్యానిక్ అయ్యారు జనాలు. ఎందుకనంటే $100K అంటే ఆల్మోస్ట్ 90 లక్షలు. లెట్సే ఇప్పుడు అందరూ ఏమనుకున్నారు, ఒకవేళ ఫ్లైట్లో ఉన్న వాళ్ళు కూడా దిగిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఎందుకు అని అంటే, వన్స్ వాళ్ళు ఇండియాకి వెళ్ళారు అనుకో బ్యాక్, సో మళ్ళీ ఇక్కడికి రావాలంటే మళ్ళీ న్యూ వీసా తీసుకోవాల్సి వస్తుందేమో, మళ్ళీ 90 లక్షలు కట్టి రావాల్సి వస్తుందేమో, దానికంటే బదులు $5,000-6,000 ఫ్లైట్ ఛార్జీలు పోతే పోనీ అని దిగిపోయిన వాళ్ళు కూడా మన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మన వాళ్ళనే కాదు, ఈ చైనీస్, లైక్ ఇండియన్స్, యూరోపియన్స్ చాలామంది ఎవరైనా కూడా H1B మీద ఉన్న వాళ్ళు ఆబ్వియస్లీ ప్యానిక్ అవుతారు. సో అదే జరిగింది. సో ఇది ఏంటి అంటే కంప్లీట్గా న్యూ అప్లికెంట్స్కి, ఓల్డ్ లైక్ రెన్యువల్స్కి కానీ, లేదంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళు, మీ ఊర్లో ఉన్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు, రావచ్చు, వాళ్ళు వెకేషన్ మీద వెళ్ళచ్చు, రావచ్చు. సో ఫర్ దెమ్ దెర్ ఇస్ నో ఇష్యూ. సో ఇది మెయిన్గా ఎవరికి ఎఫెక్ట్ అని అంటే, ఆబ్వియస్లీ ఇండియాకు ఉంటుంది. ఇండియా ఎంత సఫర్ అవుతుందో యూఎస్ కూడా అంతే సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకనంటే చాలా చిన్న కంపెనీస్ ఉంటాయి, లెట్స్ సే లైక్ స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి, లేదంటే టెక్ గెయిన్స్ ఉంటాయి. అయితే ఫారిన్ టాలెంట్ ఆబ్వియస్లీ మనకనే కాదు, ఇండియన్స్ యూఎస్లో ఎక్కువ మంది ఉన్నది. ఒకప్పుడు చైనీస్ ఉండే, వాళ్ళని మనం దాటి ఇప్పుడు ఇండియన్స్ కౌంట్ అనేది చాలా పెరిగిపోయింది. సో ఆబ్వియస్లీ మనకి ఏంటి అని అంటే, మన అక్కడ నుండి ఇక్కడికి ఎందుకు వస్తారు అని అంటే, సో చాలామంది అంటుంటారు లైక్ మీరు అక్కడికి పోయారు, అక్కడ వాళ్ళు ఏం చేసినా పడాలి అదే అని అంటారు, ఎంత నెగిటివ్గా లైక్ సోషల్ మీడియాలో చూస్తుంటారు. బట్ థింగ్ ఏంటి అని అంటే, ఇఫ్ యూ ఆర్ నాట్ పేడ్ వాట్ క్యాపబుల్ యు ఆర్, సో ఆబ్వియస్లీ పీపుల్ విల్ గో ఫర్ బెటర్ లైక్ పే, రైట్? సో సేమ్ థింగ్ ఫారినర్స్ లైక్ NRIs కూడా అదే విధంగా ఇక్కడికి వచ్చి
వాళ్ళ కెపాసిటీ ప్రకారం వాళ్ళకు ఒక జాబ్ తీసుకొని ఆ రకంగా వాళ్ళు ఉంటారు. అది అల్టిమేట్గా లైక్ ఇండియాకే హెల్ప్ అయింది. లెట్స్ సే లైక్ 2014 నుంచి 15 మధ్యలో $65 బిలియన్ ఇండియాకి ఇన్ఫ్లో అయింది. అదే ఒక లాస్ట్ 10 ఇయర్స్లో 2016 to 17కి వచ్చేసరికి 135 బిలియన్స్కి అయింది అది. అంటే మనకు సో ఎన్ఆర్ఐస్ లైక్ ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్గా మన జీడిపికి హెల్ప్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ ట్యాక్స్లు అవి ఇవన్నీ కట్టుకొని సేవ్ చేసినామని మనం ఇండియాకి ఇన్ఫ్లో చేస్తున్నాం. వాళ్ళు ప్రాపర్టీస్ కొనుక్కుంటారు, లేకపోతే స్టాక్ మార్కెట్స్లో పెట్టుకుంటారు. సో ఏంటి అని అంటే ఎన్ఆర్ఐస్ కూడా చాలా బిగ్ రోల్ ప్లే చేస్తారు ఏది మన ఇండియన్ జీడిపి గ్రోత్లో. సో ఇది కూడా కన్సిడర్ చేసుకొని నెక్స్ట్ టైం లైక్ సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు ఎన్ఆర్ఐస్ గురించి చాలా చీప్గా మాట్లాడిస్తున్నాడు. నువ్వు పోయినావు అక్కడికి, సో సఫర్గా నువ్వు ఎవడు పోమని నిన్ను అని అంటే ఆబ్వియస్లీ మన వెల్త్ కోసమే కదా మనం పోయేది. ఈవెన్ ఇండియాలో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఒక కంపెనీ ఇంకో కంపెనీకి ఆబ్వియస్లీ షిఫ్ట్ అవుతుంది. ఎందుకు? వెల్త్, నీకు రికగ్నిషన్, వెల్త్ ఇవన్నీ చూసుకునే కదా ఎవడైనా వెళ్ళేది. సో ఫర్ దట్ పర్పస్ ఓన్లీ వీ ఆల్సో కేమ్. సో కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్. సో ఇది 100,000 అంటే 90 లక్షలు కట్టాలి, అది ప్రతి వర్కర్కి. సో ఇది ఏంటి అని అంటే యూజువల్గా H1B ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి రెన్యువల్ చేసుకోవాల్సి వస్తుంది. సో దే ఆర్ నాట్ ష్యూర్ లైక్ ఎవ్రీ 3 ఇయర్స్కు రెన్యువల్ చేసుకున్నప్పుడు అలా 100K కట్టాలన్నా, లేదంటే ఒక్కసారి కట్టేస్తే రెన్యువల్ అప్పుడు అవసరం లేదా. స్టిల్ వాళ్ళు ఇంకా అఫీషియల్ కామెంట్స్ ఏమీ లేదు, ఎందుకంటే వీళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా మాట్లాడతారు. ఫస్ట్ ఏమన్నాడు లైక్ ట్రంప్ ఆఫీస్ నుంచి మాట్లాడినప్పుడు ఎకనామిక్ మినిస్టర్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ అన్నాడు. తర్వాత లేదు ఇంకొక అతను వచ్చి ఎవ్రీ ఇయర్ కాదు 3 ఇయర్స్ ఒకసారి అన్నాడు. తర్వాత ఇంకొక అతను వచ్చి ఏమన్నాడు లైక్ రెన్యువల్స్ మీద కాదు, ఓన్లీ కొత్త వాటి మీద. సో వాళ్ళు టాపిక్ మాట మాట్లాడుతారు. ఆబ్వియస్లీ ఇండియాని కొంచెం ప్యానిక్ చేయడానికి, ఎందుకంటే వాళ్ళకి మీటింగ్ ఉండే లైక్ ఈ టారిఫ్స్ మీద. సో ఫర్ దట్ పర్పస్ సో 100K కట్టాల్సి వస్తుంది పర్ వర్కర్కి. అయితే దీని మీద మరి కోర్టులు అక్కడ ఓన్లీ ట్రంప్ ఏం చేస్తే అదైనా మోనోపోలీ అని అంటే దట్ ఈస్ నాట్ లైక్ దట్. సో అక్కడ కూడా ఇమిగ్రేషన్ లాయర్స్ ఉంటారు, ఎందుకంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి లాయర్స్ ఉంటారు, కోర్టులు ఉంటాయి, సుప్రీం కోర్ట్ ఉంటుంది. సో దే ఆర్ ట్రైంగ్ టు గెట్ దిస్ ఇష్యూ రిజాల్వ్. వాళ్ళు దాని మీద వర్క్ చేస్తారు. సో వీ డోంట్ నో, బట్ ఇట్ ఈస్ అఫీషియల్ నౌ. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఇట్ ఈస్ అఫీషియల్. ఎవ్రీ వన్ హూ ఎవర్ వాంట్స్ టు అప్లై, అంటే కొత్తగా అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా $100 lakh కట్టాల్సిందే. సో సో ఇది ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్తుంది అని అంటే వీ డోంట్ నో. సో ఇది లైక్ మనకు ట్రేడ్ వార్ ఆబ్వియస్లీ నడుస్తుంది ఆల్రెడీ 50% అని. చైనా వాళ్ళ మీద ఏమి వేయలేరు, ఎందుకనంటే వీళ్ళు ఎంత వేస్తారో వాళ్ళు అంతకు మించి. ఇప్పుడు మీరు ఏనే ఉంటారు, లాస్ట్ టైం వీళ్ళు 100% చేస్తే వాళ్ళు 130, వీళ్ళు 130 చేస్తే ఆయన 150. ఎందుకంటే వాళ్ళకి అంత టెక్నాలజీ వాళ్ళు చాలామంది నా ఫ్రెండ్స్ చైనాలో ఉన్నారు. వాళ్ళు ఏంటంటే అక్కడది ఈ గూగుల్కి సంబంధించినవి, యూట్యూబ్కి సంబంధించినవి, ఫేస్బుక్కి సంబంధించినవి వాళ్ళ యాప్స్ వాళ్ళకు ఓన్ ఉన్నాయి. అంటే ఇన్బిల్ట్ వాళ్ళ కంట్రీలో వాళ్ళు మేక్ చేసుకునే వాళ్ళే వాడతారు. వాళ్ళు వేరే ఈ యూఎస్ బేస్డ్ వాటి మీద డిపెండ్ కాదు. సో వాళ్ళకి ఏంటంటే టెక్నాలజీ పరంగా డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. నెక్స్ట్ ఆబ్వియస్లీ వాళ్ళు ఫుడ్ లైక్ మేకింగ్ అయినా ఇదేంది ఫార్మింగ్, దాని మీద కూడా ఆబ్వియస్లీ డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. సో వాళ్ళు దేనికి భయపడాలి? నథింగ్ కదా. సో ఎస్పెషల్లీ ఏంటంటే ఇంకా యూఎస్ వాళ్ళు, కెనాడియన్స్, యూరోపియన్స్ ఎక్కువ హైర్ చేసుకునేదైనా, ఎక్కువ ఇష్టపడేదైనా వర్క్ పరంగా ఎవరిని అని అంటే ఇండియన్స్ని, చైనీస్ని. మీరు ఎక్కడైనా అడగండి, మీ ఫ్రెండ్స్ని ఎవరైనా అడగండి, యూఎస్లో, కెనడాలో, యూరోప్లో ఎక్కడైనా ఒక ఇండియన్, చైనీస్ ఎంత వర్క్ చేస్తారో వాళ్ళని అడగండి ఒకసారి. అంటే లైక్ ఎక్కడికి పోయినా కూడా మనకు మంచి పేరే ఉంటుంది తప్ప బాగా హార్డ్ వర్కర్స్, బాగా వర్క్ చేస్తారు కంపేర్ టు దీస్ పీపుల్. వీళ్ళు హయ్యర్ పొజిషన్స్లో, ఎస్పెషల్లీ ఇంకా కెనడా అయితే ఇంకా దారుణం. ఏంటంటే మంచి మంచి పొజిషన్స్లో మొత్తము కెనడియన్స్ ఉంటారు. లైక్ హార్డ్ వర్కింగ్, అంటే మెయిన్ కోర్ ఏరియాస్లో వర్క్ చేసేది మాత్రము ఫారినర్స్ వర్క్ చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ లైక్ సెకండరీ థింగ్. బట్ ఏంటి అని అంటే ఇక్కడ ఇప్పుడు ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే ఆల్రెడీ చైనా వాళ్ళ ఓన్ టాలెంట్ని బ్యాక్ లాగేసుకుంది. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద చైనీస్, అంతకుముందు ఈ కంపెనీస్లో చైనీస్ లైక్ వేరే కంట్రీస్, ఇండియన్స్ ఫస్ట్ చైనీస్ తర్వాత ఇండియన్స్ ఉండేది. ఇప్పుడు ఏమైంది అంటే చైనీస్ మెల్లమెల్లగా బ్యాక్ వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఇండియన్స్ కౌంట్ అనేది చాలా పెరిగిపోయింది, ఎస్పెషల్గా యూఎస్ అండ్ కెనడాలో. సో ఆబ్వియస్లీ ఎఫెక్ట్ అయ్యేది ఇండియన్స్ మెయిన్గా, ఎందుకంటే మనమే చాలామంది ఉన్నాము H1B వీసాల పైన. సో ఒక్కొక్కరు ఇప్పుడు లెట్స్ ఒక కంపెనీ హైర్ చేసుకోవాలనుకుంటే 90 లక్షలు గవర్నమెంట్కి కట్టి తనకెంత జీతం వేయాలి? ఇప్పుడు వాళ్ళకు ఒక 100K ఇవ్వాలన్నా కూడా, సో ఒక 100K గవర్నమెంట్కే కట్టాల్సి వస్తే అది 3 ఇయర్స్కి. సో మళ్ళీ 3 ఇయర్స్ అప్పుడు రెన్యువల్ అప్పుడు మళ్ళీ కట్టాల్సి వస్తే
దెన్ వాళ్ళు చిన్న చిన్న కంపెనీస్ కానీ లైక్ పెద్ద పెద్ద కంపెనీలు అయినా కూడా ఎంతగానో మనం పే చేస్తాయి చేయలేక అల్టిమేట్గా ఏం చేసుకుంటారు వాళ్ళు అక్కడ ఉన్న లోకల్ అమెరికన్స్ను హైర్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో వాళ్ళ మెయిన్ ఎజెండా కూడా అదే అన్నమాట. సో వాళ్ళది ఏంది మెయిన్ ఎజెండా, ప్రొటెక్ట్ అమెరికన్ వర్కర్స్. వాళ్ళది దాని ఎజెండాను పెట్టుకొని వాళ్ళు ఈ ఇష్యూని తీసుకురావని వస్తారు. బట్ ఇదంతా ఓవరాల్గా చూసుకుంటే ఏంటి అని అంటే ట్రంప్ అక్కస ఎల్లగక్కుంటుండు మన ఇండియా మీద. ఎందుకంటే ఇండియా ఎక్కడ ఎగిరిపోద్దో. ఒకప్పుడు ఏంటి అని అంటే చైనాని బాగా ఇదే రకంగా వాళ్ళు మంచి గ్రోత్లో ఉన్నప్పుడు అమెరికా వాళ్ళ హ్యాండ్ ఇచ్చి లైక్ వాళ్ళ కంపెనీస్ అక్కడ పెట్టడము అలాంటివి పెట్టడం వల్ల చైనా బాగా దూసుకుపోయింది వాళ్ళ జీడీపీలో కానీ లైక్ టెక్నాలజీ పరంగా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఒక వర్డ్ ఈ ట్రంప్ అంటే వాళ్ళు 2 వర్డ్స్ ఆన్సర్ ఇస్తారు. సో అట్లా ఏంటంటే ఎందుకంటే అంత స్టాండర్డ్గా వాళ్ళ కంట్రీ గ్రోత్ అయింది కాబట్టి దే ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు హియర్ వాట్ ఎవర్ ట్రంప్ సేస్. బట్ మనం ఏంటి అని అంటే స్టిల్ గ్రోయింగ్. ఇప్పుడు కనుక మనం కంట్రోల్లో పెట్టుకోకపోతే వాళ్ళు కమింగ్ డేస్లో చాలా ఇబ్బంది అయింది. మళ్ళీ వాళ్ళు కూడా చైనా లాగా అయిపోతారన్న అది ఉంది ట్రంప్కనే కదా, ఆబ్వియస్లీ ఎవరికైనా చూసే వాళ్ళకి కూడా ఉంటుంది. సో అట్లా చేజారిపోద్దో ఇండియా మన హ్యాండ్లో నుండి అని. సో వాళ్ళు ఈ రకంగా ట్రేడ్ వార్స్ నెక్స్ట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ మెయిన్ ఏంటంటే యుఎస్ బిజినెస్లని ఇండియాలో ఇంప్లిమెంట్ చేయాలా, తక్కువ కాస్ట్కి ఇంప్లిమెంట్ చేయాలా. స్లోగా వాళ్ళు ఏంటంటే మార్కెట్ స్ట్రాటజీ, అదంతా బిజినెస్ స్ట్రాటజీ. లెట్స్ సే వాడు స్టార్టింగ్లో ఒక 5 రూపాయలకి 10 రూపాయలకి ప్రోడక్ట్ అమ్మడం స్టార్ట్ చేస్తాడు. ఏమవుతుంది, వన్స్ హ్యాబిచ్యుయేట్ అయిన తర్వాత ఫార్మర్స్ అందరూ ఎప్పుడైతే స్టాప్ చేస్తారో ఆ పర్టికులర్ ప్రోడక్ట్ని గ్రో చేయడము, దెన్ వాళ్ళు స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ పోతారు. సో ఇట్ టేక్స్ ఇయర్స్. బట్ ఏంటి అని అంటే స్లోగా వాళ్ళు మన ఇండియన్ బిజినెస్లోకి ఎంటర్ కావడానికి సర్వ విధాలు ప్రయత్నిస్తారు. బట్ మన మోడీ గారి ఆయన ఫ్యూచర్ గురించి బాగా ఆలోచించి లేదు మా ప్రోడక్ట్స్ మాకే అన్న కాన్సెప్ట్ తోటి ఆయన ఉండడం వల్ల అసలు ఇట్లా రాణిస్తలేరు. ఈవెన్ మన పాకిస్తాన్ తోటి ఆపరేషన్ సింధూర్ అయినప్పుడు నా వల్లనే యుద్ధం అయిపోయింది అన్నానంటే లేదు ట్రంప్ ఏం లేదు అని అట్లా అనేసరికి అది ఇంత అన్నీ అనోడు మూట కట్టుకొని ఇండియాని టార్గెట్ చేసి చేస్తుండు. సో దీనివల్ల మనకు సోషల్ మీడియాలో నేను చాలా చూస్తున్నా ఏంటి అంటే ఏముంది మన ఇండియన్ టాలెంట్ అంతా బ్యాక్ వచ్చేస్తుంది, సో మన ఇండియా కూడా గ్రో అయింది అని అంటే అట్లేం కాకపోవచ్చు ఇప్పుడు. ఎందుకంటే ఇట్ టేక్స్ టైం. సో మన దగ్గర అంత ప్రాపర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఆ రకంగా టెక్నాలజీ గ్రో అవ్వాలంటే ఆబ్వియస్లీ మనకు కొంచెం ప్లాట్ఫామ్ కావాలి. ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. సో వాళ్ళందరూ వన్స్ బ్యాక్ వస్తే మన ఇండియాలో కూడా జాబ్స్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి రిస్క్ అయింది. సో ఇవన్నీ చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి మనకి ఇండియన్స్కి. మన ఇండియాకి ఆబ్వియస్లీ ఇది బిగ్ నెగిటివే. ఎందుకు అని అంటే మనకిప్పుడు ఫస్ట్ వీళ్ళు ఎంత లాజికల్గా ప్లే చేసారో చెప్తా చూడండి. ఫస్ట్ ఏంటంటే టారిఫ్స్ వేసిండు. అంటే నువ్వు అక్కడ నుండి అక్కడ నుండి ఏదైనా ప్రోడక్ట్ రావాలని అంటే దాని మీద 50% 70% టారిఫ్స్ విధంగా అక్కడ ఒక రిస్ట్రిక్షన్ పెట్టేసిండు. నెక్స్ట్ ఏం చేసిండు, ఇక్కడ నుండి అటు పోవద్దు అని అంటే ఇక్కడ నుండి మనీ అటు పోవద్దు అని అంటే లైక్ నేను చెప్పిన కదా అలా ఇప్పుడు 2025 నుంచి 24-25లో ఆల్మోస్ట్ $135 బిలియన్ ఇండియాకి ఇన్ఫ్లో అయింది. సో అక్కడికి పోవద్దు అని అంటే అక్కడికి పంపించేది ఎవరు, ఆబ్వియస్లీ ఎన్ఆర్ఐస్లో ఎక్కువ మంది యూఎస్లో ఉండేది ఎవరు, H1B వీసా హోల్డర్స్ కదా. సో వాళ్ళను రెస్ట్రిక్ట్ చేసినాం అనుకో ఇండియాకి మనీ పోదు అంటే ఆబ్వియస్లీ వాళ్ళ జీడిపిలో చేంజెస్ వస్తాయి. సో ఈ రకంగా ఫస్ట్ టారిఫ్స్ను అంటే అక్కడ నుండి ఇక్కడికి రావాలంటే దాని మీద టారిఫ్, ఇక్కడ నుండి మనీ అక్కడికి పోవద్దు అని అంటే H1B కట్ చేస్తే కథం. సో ఈ రకంగా మనకు మంచిగానే మన మోడీ గారి బర్త్డే అయినప్పుడు నేను మోడీకి ఫోన్ చేసిన మంచిగా మీ ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అంటాడు, బట్ వెనకాల చేసేటన్నీ చేస్తాడు. సో ఈ ద్వంద్వ వైఖరి అనేది ట్రంప్కు మనకు తెలిసిందే కదా. సో ఆ రకంగా ఇండియాని ఎంత దెబ్బతీయాలో అంత దెబ్బతీస్తుండు మన ట్రంప్ కాక. మరి ఇది ఎంత దూరం తీసుకెళ్తుందో మరి ఏమైద్దో అనేది తెలీదు. సో ఐ థింక్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ H1B అండ్ NRIs. సో ఈ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు ఓకే అనిపిస్తే, లేదు అని అంటే ఇఫ్ ఐ సెడ్ సంథింగ్ రాంగ్ ఆర్ ఇఫ్ ఐ సెడ్ సంథింగ్ ఇన్కరెక్ట్, ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ ఫస్ట్ టైం మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇన్ ఫ్యూచర్ ఐ విల్ ట్రై టు మేక్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.